నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలో నాగేంద్రనాథ్ జిల్లా అధ్యక్షులు మాదిగ ఉద్యోగుల సమైక్య ఈరోజు కదిరి పట్టణం నందు బాబు జగజీవన్ రామ్ విగ్రహ ఏర్పాటు చేసే ప్రాంతంలో ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ బహుజనుల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మనం ఈరోజు భారతదేశ గొప్ప నాయకుడు, సమాజ హితైషి, అద్భుతమైన రాజకీయవేత్త అయిన బాబు జగజీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన సేవలను స్మరించుకునే ఘన అవకాశాన్ని పొందాము. ఆయన జీవితంలో ముఖ్యంగా అసమానతలను తొలగించేందుకు, న్యాయ సమానతను నెలకొల్పేందుకు నిరంతర పోరాటం చేశారు. పేదల హక్కుల కోసం, దళితుల అభివృద్ధి కోసం కృషి చేసి భారత రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన స్థాయి సంపాదించారు. ఆయన కేంద్ర కేబినెట్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించి భారత వ్యవసాయ రంగం, రక్షణ, రవాణా, పారిశ్రామిక అభివృద్ధి మొదలై అనేక రంగాలలో కీలక మార్పులకు నాంది పలికారు. మరియు ఎంఈఎఫ్ బడుగు బలహీన వర్గాలు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క జగజ్జీవన్ జయంతి జరుపుకుంటున్నామంటే కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఈ యొక్క విగ్రహాన్ని ఆయన స్థానం మీరు ముందరికి రావడం చెప్పిన ఆయన పిలిచి చెప్పినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే జగజ్జీవన్ రామ్ గారు జయంతి చేసుకోవాలంటే ఎన్నో సంవత్సరాల నుండి కూడా చూస్తూనే ఉన్నాము, ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. అది ఫలించలేదు. ఈరోజు మన తెలుగులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి అందరూ సహకరిస్తున్నారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా బాగా మాకు సహకారంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాల దళితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గారి 117వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ. భారతదేశ గొప్ప నాయకుడు, ఆదర్శవంతమైన రాజకీయవేత్త అయినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలు జరుపుకోవడము మనకు దక్కిన పుణ్యంగా మనం భావించాలి. ఎందుకంటే ఆనాడు భారతదేశంలో ఉన్న అసమానతలు తన బాల్యం నుంచి ఎదిరించి తన పాఠశాలలోనే 2 కుంటల పద్ధతి ఉంటే కుంటను పగలగొట్టి పాఠశాలలో అందరికీ కలిసి ఒకే కుంటలో నీరు పెట్టినటువంటి మాట్లాడండి. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఎంఈఎఫ్, ఎంఆర్పీఎస్ మరియు మా జాతి బిడ్డలు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున దేశవ్యాప్తంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. కారణం ఏమంటే ఆయన బాల్యం నుండే అనేకమైనటువంటి సామాజిక సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన చిన్నతనంలో ఉండే అంటరాని వివక్షతను, చదువుకున్న కాలేజీలో కూడా చాలా వివక్షతను ఎదుర్కోవడం జరిగింది. మరి వాటినన్నిటినీ ఆ కాలంలోనే ఆయన ఎదిరించి వాటిని ఒక సక్రమమైన మార్గంలో తేవడం జరిగింది. ఆయన చదువుకున్న సమయంలో ఆ స్కూల్ నందు 2 కుండల పద్ధతి, ఒకటి ముస్లింలకు ఒక కుండ, హిందువులకు ఒక కుండ, ఆ నీళ్లు ఆ పాఠశాలలో ఉంటే మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ఆ హిందూ ఉన్నటువంటి ఆ నీటిని, ఆ కుండను ముట్టుకుంటే అక్కడ వాళ్ళంతా ప్రిన్సిపాల్కు రిపోర్ట్ చేస్తే 3వ కుండను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దళితులకు, అంటరాని వాళ్ళకు. మరి అది సహించలేక ఆనాడే తిరుగుబాటు చేసి ఆ కుండలను పగలగొట్టి ఒకటిగా పెట్టడం జరిగింది. అంటే ఆ రోజు నుండి ఆయన ఈ వివక్షత పోవాలంటే మొట్టమొదటి రోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి భారతదేశం మొత్తం యావత్తు ఆదిమ జాతులందరూ ఘనంగా జరుపుకున్న రోజు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, బాబు జగజీవన్ రామ్ గారు 2 కుండల పద్ధతి ఉన్నప్పుడు నా దళిత జాతికి సపరేట్ కుండ పెడతా అంటే ఈ పద్ధతి బాగా కాదు, అది ఆ రోజు ఫైట్ చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్. పార్లమెంట్లో
ఫైట్ చేశాడు. తన బాల్య వయసు నుంచి రాజకీయ వ్యవస్థకు పార్లమెంటు స్థాయికి ఎదిగాడంటే ఈరోజు మనం కనీసము ఒక వార్డు నెంబర్ కావాలంటే ఎన్నో శ్రమలు పడుతున్నాము, ఎంతో శ్రమిస్తున్నాము. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఆ రోజు ఆయన అంత కష్టపడి ఆ స్థాయికి పోయినాడంటే ఆషామాషా కాదు. అది అందరూ దళితులంతా గుర్తించి ఆయన ఎదుగుదలను మనము పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ అంత స్థాయికి ఎదిగి మనలో ఉన్న ఏమున్నా కూడా అభివృద్ధి చెందాల్సిందిగా ఈ కదిరి నియోజకవర్గం మాదిగలందరము ఒక తాటిపైన నడిచి ఈరోజు బాబు జగజీవన్ రావు విగ్రహం లేదంటే మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కందిపల్లి ప్రసాద్ గారు ఒకటే చెప్పారు, నేను అన్నకు కావాలంటే విగ్రహం ఆవిష్కరణకు కానీ విగ్రహం ఇచ్చేదానికి కానీ నేను ముందుంటాను, నా వంతు నేను సాయం చేస్తాను, మీ వంతు మీరు చేసుకోండి అంటే ఈరోజు అన్న ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అవుతానంటే మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ విగ్రహావిష్కరణ నెక్స్ట్ 2026 మనము ఇలాంటి టయానికి మనం ఇక్కడ విగ్రహంలోనే మనము ఆవిష్కరణ చేస్తానని ఆర్ఎంపీ బంగాల్లో కూడా చెప్పాడన్న. ఇది కంపల్సరీ జరుగుతుంది. రాబోయే రోజుల్లో మన ఈ కదిరి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలతో విగ్రహావిష్కరణ చేస్తాము. అత్యధిక సంఖ్యలో మన మాదిగలందరం ఏకమయ్యి రాబోయే భవిష్యత్తు మంచి మెసేజ్ ఇస్తామని సభాముఖంగా మీకు అవకాశం ఇచ్చిన